గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో సింహరాశి వారి యొక్క ఫలితాలనేవి ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2025 సంవత్సరం జులై మాసంలో అతి కష్టం మీద వివాహం కాని సింహరాశి వారి యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. అనగా ఈ జులై మాసంలో వివాహ ప్రయత్నాల విషయంలో అవివాహితులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనాదాయం అయితే బాగుంటుందండి. అయితే ఈ మాసంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి వల్ల లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల విషయంలో అనుకూలంగానే ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ధన లాభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం అనేది సామాన్యంగా ఉంటుందండి. ఈ సింహరాశిలో ముఖ్యంగా పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి 23వ తారీఖు తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయండి. గతంలో మీకు ఎదురైన సమస్యలు అనేవి కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి. కార్యసిద్ధి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. గృహానికి సంబంధించినటువంటి స్థిరాస్తులు కానీ, భూమికి సంబంధించినటువంటి స్థిరాస్తుల వల్ల లాభాలు ఉంటాయి. వివాదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు కనుక గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే అరుదైన అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. శుభవార్తలను వింటారు. ఈ మాసంలోని ప్రథమ వారంలో మిత్రులతో కానీ, అధికారులతో కానీ చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ద్వితీయ వారం నుండి కాలం అనేది కాస్త మీకు అనుకూలంగా మారుతుంది. సంతానం వల్ల సౌఖ్యత ఉంటుంది. కుటుంబ వాతావరణంలో కూడా ఆనందకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే సింహరాశిలో జన్మించి కాలసర్ప దోషంతో ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్ళటం కానీ మంచిది. సొంతంగా వ్యాపారాలు పెట్టి వ్యాపారాలను రన్ చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది. కానీ భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారి వ్యవహారాలలో కొన్ని చిక్కులు, చికాకులు కనపడుతున్నాయి. ఉద్యోగ విషయంలోనూ ఆర్థిక విషయాలలో క్రమంగా మంచి ఆలోచనలు చేసి సమస్యలను దూరం చేసుకోగలుగుతారండి. ఆరోగ్యపరంగా అయితే పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా మీ ఆరోగ్య విషయంలో మీరే జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. ఇక 2025 సంవత్సరం ఆగస్టు మాసంలో వీరికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుందండి. ద్వితీయ వారంలో కుటుంబంలో పెద్ద వయసు వారు ఎవరైతే ఉన్నారో, అంటే వయసు పైబడిన వారికి ఆరోగ్యభంగ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆగస్టు 4, 7, 13, 17, 22 ఈ తేదీలలో వృత్తి వ్యాపారాలలో చక్కటి ధన ఆదాయ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. నూతన ప్రయత్నాలన్నిటిలో కూడా సులువుగా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆగస్టు మాసంలో మొదటి ప్రయత్నంలో కనుక అనుకూలమైనటువంటి ఫలితం రాకపోతే 1-2 ప్రయత్నాలు చేయటం ద్వారా ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ నెల 21వ తారీఖు నుండి కొన్ని పనులు వాయిదా పడటం కానీ, కొన్ని ప్రతికూలంగా జరగటం కానీ జరుగుతుంది. కాబట్టి ఆగస్టు మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారైనా, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నవారైనా ఏ ముఖ్యమైన పనులను ప్రారంభించినా సరే అనుకూలమే. కానీ మొదటి ప్రయత్నంలో మీరు అనుకున్న ఫలితం రాకపోతే ఇంకొన్నిసార్లు ప్రయత్నాలు చేయటం ద్వారా విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. పట్టుదలతో శ్రమించాలి. తెలివి, ఓర్పును ప్రదర్శించినట్లయితే ఈ మాసంలో మీరు ఏ పని ప్రారంభించినా విజయాలను సాధించగలుగుతారు. పాత సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం అనేది బాగుంటుందండి. పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది.
గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అధికారుల నుండి రక్షణ విశేషంగా లభిస్తుంది. శుభకార్యక్రమ ప్రయత్నాలు కానీ, స్థిరాస్తి కొనుగోళ్ల ప్రయత్నాలు కానీ తేలికగా పూర్తి చేసుకుంటారు. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా గతంలో ఉన్న కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవటం చాలా తేలిక అవుతుంది. ఇక 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ముఖ్యంగా ఈ మాసంలో ఆశ్చర్యకరమైనటువంటి శుభ పరిణామాలు కొన్ని చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయండి. పనులు వాయిదా వేయకపోవటం, బద్ధకాన్ని గనక తగ్గించినట్లయితే 14వ తారీఖు తర్వాత నుండి మంచి పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి. ఒక రకంగా ఆశ్చర్యకరమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయండి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహకరించేవారు పెరుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల యొక్క తోడ్పాటు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మీకు ఎలా ఉన్నా సరే మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది. అయితే సెప్టెంబర్ మాసంలోని తృతీయ వారంలో, 3వ వారంలో మాత్రం కార్య విఘ్నాలు ఏర్పడతాయి. సెప్టెంబర్ 18వ తారీఖు, 19వ తారీఖులలో ఈ 2 రోజులలో ఒంటరిగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాత్రి నిద్ర లేకుండా ప్రయాణాలు చేయకపోవటమే మంచిది. సెప్టెంబర్ 18, 19 తారీఖులలో సింహరాశి వారికి ప్రమాద సూచనలు అయితే సూచిస్తున్నాయి. జాగ్రత్త అవసరం. సింహరాశిలో జన్మించిన విద్యార్థులకు కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ ఈ మాసం బాగానే ఉంటుందండి. వారు భయపడవలసిన అవసరం లేదు. ఇవి సింహరాశి వారి 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాస ఫలితాలు.